అందరికీ నమస్కారం. చాలా విషయాలు మాట్లాడాలి. ఎందుకంటే పొద్దున్న లెగిసిన దగ్గర నుంచి న్యూస్ పేపర్ చూసినా లేకపోతే సోషల్ మీడియా చూసినా ఆంధ్రాలో కొట్టుకుని చచ్చే వీళ్ళని ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు, ఏం మాట్లాడాలో కూడా నాకు అర్థం కావట్లేదు. ఎవరైనా కింద పడిపోతే అయ్యో పాపం అని లేపుతాం. ఇడు మా ఆంధ్ర ఓడు, ఇడు మా తెలంగాణ ఓడు, ఇడు మా తెలుగోడు అని చెప్పుకుని కలుపుకుపోయే రకం. ఏ పుణ్యక్షేత్రంలో అయినా తెలుగు మాట్లాడినోళ్ళు, వేరే రాష్ట్రాల్లో తెలుగు మాట్లాడినోళ్ళు కనబడితే ఆప్యాయంగా పలకరిస్తాం. ఏమైపోయింది ఐకమత్యం? ఒక అక్బరు లేకపోతే ఇలా ఎంతో మంది శ్రీకృష్ణ దేవరాయలు వీళ్ళందరూ పరిపాలించిన మన దేశంలో ఒక ఆడోళ్ల మీద చేతులు చేసుకుంటూ, చిన్నపిల్లల్ని ఏడిపిస్తూ, చిన్నపిల్లల తలలు పగలగొట్టుకుంటూ, వికటాట్టహాసం చేసుకుంటూ రోడ్ల మీద ఎగురుతుంటే సోషల్ మీడియాలో ఐటీడీపీ వాళ్ళు అలాగే మళ్ళీ దానికి సపోర్టు. చంద్రబాబు నాయుడు మరీ విచిత్రంగా ఏమంటాడండి, వైసీపీ వాళ్ళు కవ్వింపు చర్యలంట. వాళ్ళు ఏమైనా గెలిచారా కవ్వింపు చర్యలు చేయడానికి, మిమ్మల్ని రెచ్చగొట్టడానికి? వాళ్ళు పుట్టెడు దుఃఖంలో ఓడిపోయామని చెప్పేసి బాధతో ఉన్నప్పుడు పుండు మీద కారం జల్లినట్టు వాళ్ళ ఇళ్ల మీదకి వెళ్ళి కొట్టేదే కాకోకుండా మళ్ళీ కవ్వింపు చర్యలు. ఏం చేసి కవ్వింపు చర్యలు చేస్తారు చెప్పండి? ఎందుకు చేస్తారు కవ్వింపు చర్యలు మిమ్మల్ని? ఈ రోజు వరకు రౌడీయిజం అని చెప్పేసి తొడలు కొట్టిన పవన్ కళ్యాణ్ బయటకు వచ్చి తప్పు, రౌడీయిజం చేయడం తప్పు, గెలిసాం మనం, సరే వదిలేయండి చూసుకుందాం అని చెప్పేసి చెప్పాలి. స్టేట్మెంట్ ఇవ్వట్లేదు. లోకేష్ గారి గురించి చెప్పే అక్కర్లేదు. ప్రతి ఒక్కడు నన్ను అన్నాడు, ఏమని ఓచకోతా అని మాట్లాడేవు కదా అని చెప్పేసి అన్నారు. మేము వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ లో ఉన్నప్పుడు రెడ్ బుక్ లో అందరి పేర్లు రాస్తున్నా, వాళ్ళ తాటలు తీస్తా అని చెప్పినోడు ఎవరు రెచ్చగొట్టారు మరి? అంటే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు రెడ్ బుక్ చూపించి బెదిరించిన రౌడీలు ఎవరో? మీరు కాదు, మీరు రెచ్చగొట్టలా. వైజాగ్ ఎయిర్పోర్ట్ లో రోజా తల పగలగొట్టిన వాళ్ళు ఎవరు? మీరు కాదా? అంటే మీరు రౌడీ ఇజాలు చేయొచ్చా? మీకు రాసిచ్చారా? ఈరోజు మిమ్మల్ని తిట్టడానికి కోసం కాదు, మిమ్మల్ని పొగడటం కోసం వచ్చాను. కంగారు పడిపోయి నన్ను తిట్టకండి. టీడీపీ పవర్ ఏంటంటే, జగనన్న మీరు వినాల్సింది కొన్ని ఉన్నాయి. విజయవాడలో వల్లభనేని వంశీ మన సైడ్ ఉన్నాడు, కొడాలి నాని మన సైడ్ ఉన్నాడు, లేకపోతే విడుదల రజనీనో లేకపోతే దేవినేని అవినాషో మన సైడ్ ఉన్నారు అని అనుకున్నారు. కానీ మీలాగా వీళ్ళు వాళ్ళని నమ్మల. టీడీపీ వాళ్ళు ఓకే, ముఖ్య నాయకులు ఖాళీ అయితే ఏంటి, మళ్ళీ మేము నిలబడతామని చెప్పి కార్యకర్తలను రెడీ చేశారు. బుద్ధా వెంకన్న లాంటి రోడ్ సైడ్ ఆకు రౌడీల్ని రెచ్చగొట్టి మాట్లాడించారు. ఐటీడీపీ ఎంత స్ట్రాంగో తెలుసా అన్న? వాళ్ళ కార్యకర్తల్ని బాగా రెచ్చగొట్టి వాళ్ళు ఐటీడీపీ వాళ్ళు ఏం చేస్తారంటే గ్రూపులు పెట్టుకుని సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండి వైఎస్ఆర్సీపీ ఏం మాట్లాడినా అది అబద్ధం, అది తప్పు అని ప్రూవ్ చేయడంలో చాలా బిజీగా ఉంటారు. ఐటీడీపీ దగ్గర ఉన్నంత టెక్నాలజీ మైట్ బి దేశంలోనే ఎవరి దగ్గర లేదు అని కూడా చెప్పుకోవచ్చు. ఐటీడీపీ ఎంత డబ్బు తన కార్యకర్తల కోసం పోషిస్తుందంటే, అసలు టీడీపీకి ఉన్న పవర్ ఏంటో తెలుసా జగనన్న? టీడీపీని టచ్ చేయాలన్నా ఎందుకు భయపడతారో తెలుసా? వాళ్ళ కార్యకర్తలనే, ఇంకా నేను ఒక మాట మాట్లాడను, వాళ్ళని తయారు చేస్తారు అలాగా. ఒక మాట అంటే సోషల్ మీడియాలో అది మళ్ళీ రెస్ట్రిక్షన్ వర్డ్, ఆ వర్డ్ వాళ్ళని కవచంలాగా తయారు చేస్తారు. వాళ్ళ చుట్టూ ఒక లోకేష్ ని ఏమైనా అనినా, టీడీపీని ఏమన్నా అనినా, ఐటీడీపీని ఏమన్నా అనినా
దేశ విదేశాల్లో ఉన్న సోషల్ మీడియా గ్రూపులు అలాగే లీడర్షిప్లు ఏదైతే కాలేజీల్లో లీడర్స్ ఉంటారో వాళ్ళని పట్టుకుని కాలేజ్ పిల్లలందరినీ యాక్టివ్ చేసి వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా అవ్వచ్చు, లేకపోతే గీతాంజలి చనిపోయింది కదా, ఎవరైనా సోషల్ మీడియాలో ఒక పాజిటివ్ మాట వైఎస్ఆర్సీపీ గురించి మాట్లాడితే వాళ్ళ మీద చేస్తారు దండు. ఇప్పుడు నేను ఎందుకు చెప్తున్నానో తెలుసా? సుందరకాండలో రావణాసురుడి గురించి ఆంజనేయ స్వామి వచ్చి చెప్పినప్పుడు రాముడికి అర్థమైంది లంక ఎలా ఉంటది, రావణాసురుడు ఎలాంటోడు, రావణాసురుడికి ప్లస్లేంటి మైనస్లేంటి ఒక ఆంజనేయుడు చెప్తే రాముడికి అర్థమైంది. అలాగా ఈరోజు వైఎస్ఆర్సీపీకి ఐటీడీపీ గొప్పతనాన్ని ఐటీడీపీ అలాగే టీడీపీ గొప్పతనాన్ని నేను మీకు చెప్పకపోతే మనం ఎప్పుడు భ్రమలో బతకాల్సి వస్తుంది. ఈ రకంగా వీళ్ళని అసలు రెచ్చగొట్టి కొట్టించి ఇప్పుడు ఏంటి కళ్ళు మూసుకున్నారా? వాళ్ళకి తెలియట్లేదా? మనందరికీ సోషల్ మీడియాలు ఉన్నాయి, మనందరికీ దాడులు జరుగుతున్నట్టు తెలుస్తుంది. కానీ టీడీపీ మీరు చాలా స్ట్రాంగ్, ఐ అగ్రీ దట్. కానీ ఆడవాళ్ల మీద చేతులు చేసుకుంటున్నారు, చిన్న పిల్లల్ని ఏడిపిస్తున్నారు, అభం శుభం ఎరగని సామాన్య ప్రజల్ని ఏడిపిస్తున్నారు, వాళ్ళ మీద చేతులు చేసుకుంటున్నారు. అది చాలా 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 తప్పు. మీకు ఎప్పుడు ప్రతిపక్షము అంటే ప్రతిపక్షం లేదు, ప్రతిపక్ష పాత్ర వహించడానికి మేము లేకపోయినా కనీసం మేము ప్రేక్షక పాత్ర మాత్రం వహించము. మీరు ప్రతిపక్షం ఉండకూడదు అనుకుంటే, మీ మీద ఓచకోత కొయ్యాలనుకుంటే పట్టాభి లాంటి వాడు, అలాగే చింతకాయల అయ్యన్న పాత్రుడు, అలాగే అచ్చెన్నాయుడు. అసలు మీ అచ్చెన్నాయుడు ఏమన్నాడు? పార్టీ లేదు అని చెప్పేసి తిట్టిన అచ్చెన్నాయుడు, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడే పార్టీ లేదు ఇంకేముంది అని చెప్పేసి అన్నాడు. అయినా లెగిశారు కదా. ఒక అవినాష్నో, ఒక కొడాలి నానినో, వల్లభనేని వంశీనో వాళ్ళు నమ్ముకోరన్నా? వాళ్ళు సోషల్ మీడియాలో వాళ్ళ కార్యకర్తల్ని రెచ్చగొట్టి ఆపోజిట్ పర్సన్ ని ఎమోషనల్ గా బ్లాక్మెయిల్ చేసి ఆత్మహత్య చేసుకునేదాకా వదలరు వాళ్ళు. అంత రేంజ్ లో వాళ్ళు ఎమోషనల్ అత్యాచారం చేస్తారు. మీరు ఎంతైనా చేయండి, వైఎస్ఆర్సీపీకి ఉన్న కార్యకర్తల బలం ఎంత, టీడీపీకి జనసేనకి ఉన్న జనసేన అంటే గుర్తొచ్చింది, ఇది కూడా చెప్పుకోవాలి. రంగా చచ్చిపోయినప్పుడు కాపులకి కమ్మలకి మొన్న ఎలక్షన్స్ ముందు వరకు పచ్చగడ్డేస్తే బగ్గుమనేది, కొట్టుకుని వచ్చేవాళ్ళు. ఆడ కమ్మనా కొడుకు, ఈడ కాపునా కొడుకు అని చెప్పేసి తిట్టుకునేవాళ్ళు ఊళ్ళల్లో. ఈరోజు చంద్రబాబు తెలివి ఉపయోగించి కాపులందరినీ ఇలా పట్టుకున్నాడు జుట్టుని. అక్కడ పవన్ కళ్యాణ్ అనే అస్త్రాన్ని వేసి, పవన్ కళ్యాణ్ కాపు అని చెప్పేసి కాపులందరికీ చూపించి, అరే మీ బ్రాండ్ అంబాసిడర్ని ఒకటి తయారు చేశాను రా, వీడికి ఏదో ఒక ముష్టి పడేస్తా, మీరందరూ మాకు ఓట్లేయాలి అని చెప్పేసి కాపు సైన్యాన్ని గ్రిప్ లో పెట్టుకున్నాడు. ఎంత తెలివైనోడో మీరు ఆలోచించండి. అసలు చంద్రబాబు తెలివి ముందు లోకేష్ కూడా పని చెయ్యడు. అంటే శకుని పాచికలేస్తాడు కదా, శకుని తండ్రి వెన్నుపూసని అస్థికల్ని పాచికలుగా చేసి, అతనికి ఒక వరం ఉంటది, వాళ్ళ నాన్న వరం, శకుని నాన్న వరం, నువ్వు ఏమనుకుంటే ఆ నెంబర్ పడుతుంది అని చెప్పి. అలాగా మన మాయా ఈవీఎంలు శకునికి వాళ్ళ పాచికలు ఎలా వింటాయో మన ఆంధ్ర ఈవీఎంలు చంద్రబాబు నాయుడుకి అలా విన్నాయి. నువ్వు అనుకున్నావు జగనన్న నేను ఒక్కడిని చాలు అన్ని చూసుకుంటాను అని. నువ్వు కార్యకర్తలను చూసుకోవాలా, ఎమ్మెల్యే ఎంపీల్ని చూసుకోవాలా, ఎక్కడ డ్యామేజ్ అవుతుందో ఆ డ్యామేజ్ని పట్టించుకోవాలా, ఎవరు డ్యామేజ్ చేస్తున్నారో వాళ్ళని పక్కన పెట్టుకుని తిరిగావు. ఏ రోజు నువ్వు చేసిన అభివృద్ధిని ఐటీడీపీ లాగా ఏ రోజు ప్రచారం చేయలే. కనీసం మాకు ఒక ఎవరైనా పంపిస్తే వైఎస్ఆర్సీపీ వాళ్ళు కనీసం మేమైనా చదివి వినిపించేవాళ్ళం, మాకు ఎంత తెలుస్తుంది. తెలివిలేని తెల్లవారు ఇగో మొత్తం టీడీపీ వాళ్ళందరికీ నేను వైఎస్ఆర్సీపీ కార్యకర్తను కాకపోయినా
వచ్చింది ఈరోజు. ఏ రోజైనా నాలాగా కష్టపడిన కార్యకర్తలు గుర్తించారా మీరు? తీయండి. నేనేదో కాళికాదేవికి, ఆ దుర్గాదేవికి భక్తురాల్ని కాబట్టి ధైర్యంగా బతుకుతున్నాను, కానీ వీళ్ళు చేసిన ట్రోలింగ్కి వేరే ఏముండన్న సచ్చేది ఈ పాటికి. నేను కాబట్టి వైఎస్ఆర్సీపీ బిడ్డల మీద చేతులేస్తానంటే ధైర్యంగా వచ్చి మాట్లాడుతున్నా. వేస్తే వేస్తారు. మీకున్న టెక్నాలజీకి, టీడీపీ దగ్గర ఉన్న టెక్నాలజీకి నేను ఎక్కడున్నా పట్టుకోవడమే అన్న పెద్ద విషయమా? నేను ఇండియాలోనే కదా ఉన్నాను, నన్ను పట్టుకుంటారు. ఈ రోజు కాకపోతే రేపు పట్టుకుని నా లోపలేస్తారు. మీదేం పోయింది? వైఎస్ఆర్సీపీ పిల్ల కాదని చెప్పేసి చేతులు ఎత్తినా ఎత్తేస్తారు మీరు. ఏ రోజు వైఎస్ఆర్సీపీ పిల్లనని చెప్పుకున్నారా మీరు? ఏడిస్తే వైఎస్ఆర్సీపీ పరువు పోతుందని చెప్పి ధైర్యంగా పోరాడుతున్నా. ఈ రోజు వరకు మీ నాయకులు కూడా బయటకు వచ్చి మాట్లాడరు. మీరు అనుకుంటున్నారు కదా వైఎస్ఆర్సీపీ నాయకులు మెత్తబడ్డారు, లేకపోతే ఏమైందిరా కొడాలి నాని, అప్పుడు తొడలు కొట్టావు కదా, ఇప్పుడు ఏం పీకుతున్నావు అని చెప్పి కొడాలి నాని అని అంటున్నారు కదా. ఏం రెచ్చగొట్టాలా? రండ్రా కొట్టుకుందాం, రండ్రా చంపేసుకుందాం, రండ్రా అని చెప్పి సామాన్య కార్యకర్తలు బలివ్వాలా? మీకు బలివ్వాలా? నువ్వొక్కడివి కథన రంగంలో అప్పుడు కురుక్షేత్రంలో ఏం జరిగిందో, అసలు నీ క్షేత్రంలో, ఆంధ్ర క్షేత్రంలో ఏం జరుగుతుందో నువ్వు చూసుకోవాలి. ప్రతిదానికి సజ్జల్ గారు మీరు మాట్లాడండి, సాయి గారు మీరు మాట్లాడండి కాదు. వాళ్ళు కార్యకర్తల్ని తయారు చేసేశారు, వాళ్ళకి కవచంలాగా. ఎవడి మీద ఇప్పుడు వాళ్ళ చేతిలో చట్టాన్ని తీసేసుకున్నారు. వాళ్ళున్నంతసేపు వాళ్ళ ఉగ్రవాదులను కాపాడతారు. మిమ్మల్ని నమ్ముకున్న కార్యకర్తల్ని కొడుతుంటే ఏం చేస్తారు మీరు? ఏం చేయగలుగుతారు? ఇంకొకటి, వైఎస్ఆర్సీపీ ఉన్నప్పుడు ఎవరినో పెట్రోల్ పోసి తగలబెట్టారు అని చెప్పేసి అంటున్నారు కదరా టీడీపీ వాళ్ళు. మీరు మనం మాట్లాడుకుందాం. ఇంత దాకా వచ్చిన తర్వాత, మా వాళ్ళ మీద చేతులు వేసిన తర్వాత మనం మాట్లాడుకోవాలి, ఓపెన్ గానే మాట్లాడుకోవాలి. మిమ్మల్ని మీరేదో 4-5 చూపించి ఏదో మాట్లాడుతున్నారు. ఎవరినో పెట్రోల్ పోసి తగలేశారంట, ఏదో 4-5 హత్యలు జరిగినాయి అంట. ఒక డ్రైవర్ని ఒక వైసీపీ నాయకుడు డోర్ డెలివరీ చేశాడంట శవాన్ని. ఓకేరా, వాళ్ళని కొట్టండి పోయి. చట్టం మీ చేతిలోనే ఉంది కదా, మీరు కొడుతున్నారు కదా అందరినీ కొట్టద్దు. ఆడోళ్ళ మీద చెయ్యొద్దు, వైఎస్ఆర్సీపీ కార్యకర్తల మీద చెయ్యొద్దు. ఓకే, కొట్టండి, వాళ్ళని కొట్టండి. వైఎస్ఆర్సీపీ నాయకుడు ఎవడైతే డోర్ డెలివరీ చేశాడో డ్రైవర్ని, వాడిని కొట్టండి, చంపండి, ఏమైనా చేసుకోండి. క్రైమ్ మా జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు కాదు, టీడీపీ ఉన్నప్పుడైనా జరుగుతుంది, బీజేపీ ఎక్కడున్నా జరుగుతుంది, కాంగ్రెస్ ఉన్నా జరుగుతుంది, అమెరికాలో జరుగుతుంది, ఆస్ట్రేలియాలో జరుగుతుంది, రష్యాలో జరుగుతుంది, జపాన్ జర్మనీలో జరుగుతుంది. అన్నిటికీ క్రైమ్ వెళ్ళి జగన్మోహన్ రెడ్డి ఆపుతాడా? లేకపోతే జగన్మోహన్ రెడ్డి పురమాయించాడా మీరు చేయండి అని? ఇప్పుడు మీ చేతిలో ఉంది కదా, మొత్తం ఎవరెవరైతే తప్పులు చేశారో వాళ్ళని చట్టం దగ్గరికి తీసుకెళ్లి ఉరేయించండి రా, ఉరేయించండి. దానికి సామాన్య ప్రజల మీద ఎందుకు చేతులేస్తారు మీరు? మనమందరం ఆంధ్ర వాళ్ళం అయ్యుండి మన ఆంధ్ర ప్రజలను కొట్టుకోవడం ఏంట్రా? ఆడోళ్ళ మీద చేతులు వేయడం ఏంట్రా? అడగే నా కొడకల్లారా. మీరెవరో తప్పు చేశారంటున్నారో ఆ తప్పు చేసిన వాళ్ళని ఉరేయించండి రా తీసుకెళ్ళి. వల్లభనేని వంశీ అన్నాడా? మాట్లాడండి, అతనికి శిక్ష చేయించండి. ధైర్యం తమ్ము ఒకటి కాదు, ఒక్కటి నా మీద కేసు పడకూడదు అని నేను కత్తి పడితే నేను నరుక్కుండా పోవచ్చు కదరా. అలా మొత్తం ఆంధ్రాలో మా పిల్లల మీద చేతులు వేస్తారా అని చెప్పి నరుక్కుంటా వాళ్ళ తండ్రులు, వాళ్ళ తమ్ముళ్ళు, వాళ్ళ అన్నలకు నరుకుతే ఎంతమంది మిగులుతారా మీరు? నీ కుటుంబంలో ఎవడైనా నీ వాళ్ళ మీద చేతులు వేస్తే మీరు ఒప్పుకుంటారా? ఇదా? రంగా గారిని చంపేసినా గాని
కాపులు మర్చిపోయి చంద్రబాబు నాయుడు నాయకత్వంలో రామారావు నాయకత్వంలో చంద్రబాబు టీడీపీలో ఉండగా రంగాన్ని చంపితే వీళ్ళు మొత్తం సిగ్గు లజ్జ మానం అభిమానం అన్ని వదిలేసి వాళ్ళతో కలిసిపోయి ఈ రోజు ఎందుకు ఇదిగో ఆల్రెడీ పిఠాపురంలో వర్మను కొట్టుకుంటారు చంపుకుంటారు ఏమైనా చేసుకోండి ఎవరైనా సరే కలిసి ఉన్నా విడిపోయినా సామాన్య ప్రజానికం మీద మాత్రం చేయి పడకూడదు. లంగాలు వేసుకున్నారా లింగిలు కట్టుకున్నారా ఆడంగి నా కొడకల్లారా. ఒక్కొక్క ఆడది ఆంధ్రాలో కత్తిపీటలు తీసి నరికి పడేస్తే నా కొడకల్లారా కోసి పడేయాలి మిమ్మల్ని. ఏం పెంపకం ఇది? మీ అమ్మా నాన్నలు మరి బలిపశువుల్లాగా ఏమంటారు అచ్చోసిన ఆంబోతుల్లాగా వీధుల మీదకి పంపుతున్నారు. ప్రతిపక్షం లేకుండా చేస్తే ఆ రోజు మిమ్మల్ని ఎంత పట్టాభిని తీసుకెళ్లి చింతకాయల అయ్యన్న పాత్రుని తీసుకెళ్లి లేకపోతే చంద్రబాబుని జైల్లో పెట్టినప్పుడు మా జగనన్న మాకు ఇదేంటి మేము మంచోళ్ళం కాబట్టి అతనికి ఏసీలు కూలర్లు ఇంటి నుంచి భోజనాలు బొక్కలు వాళ్ళ ఇంటి దగ్గర నుంచి ఎవరైనా వస్తే మర్యాదలు చేసుకుంటా వాళ్ళని లోపలికి తీసుకెళ్లి పవన్ కళ్యాణ్ని లోపలికి తీసుకెళ్లి మొత్తం అసలు అతను గెస్ట్ హౌస్ లో ఉన్నాడా జైల్లో ఉన్నాడా తెలియకోకుండా ఇంత ఈగ వాలకోకుండా చంద్రబాబు నాయుడిని చూశాడ్రా మా జగనన్నని జైల్లో పెట్టినప్పుడు ఎలా చూసారో తెలుసా? సామాన్య ఖైదీల్ని చూసినట్టు చూశారు. ఒక చిన్న ఫెసిలిటీ కూడా ఇవ్వలేదు చంద్రబాబు నాయుడు. రంగాన్ని చంపినా మావోయిస్టులను చంపినా లేకపోతే ఎవరిని చంపినా సుగాలి ప్రీతి అని చెప్పేసి మొన్నటి దాకా పబ్లిసిటీ చేసుకున్న పవన్ కళ్యాణ్ మాట్లాడు సుగాలి ప్రీతి గురించి. సుగాలి ప్రీతి చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు చచ్చిపోయింది. అప్పుడు చచ్చిపోతే ఈ వైఎస్ వివేకానంద రెడ్డి కూడా ఆయన ఉన్నప్పుడు చచ్చిపోయాడు. కానీ చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు చచ్చిపోయిన శవాలు కూడా జగన్మోహన్ రెడ్డే. ఇలా రెచ్చగొట్టి చిన్న పిల్లల్ని క్రైముల్ని చేపించుకుంటూ బతికే సోషల్ మీడియా ఐటీడీపీ గాని టీడీపీ గాని బుద్ధుండాలి. మాట్లాడలేమా? నోరు లేదా? వేస్తారా జైల్లో? ఆడోళ్ళు కొడతారా? కొట్టండి, నేను రెడీ.